ఏంటి నిలవేణి? ఏమైనా కావాలా సార్? మీకేమైనా అవసరం పడినప్పుడు లేదంటే ఏమైనా కనిపించినప్పుడే కదా అలా తిరుగుతూ ఉంటారు. దొరకట్లేదు. ఏ ఫైలో చెప్పండి, క్షణంలో వెతికిస్తాను. ఫైల్ కాదు నిలవేణి, మా అమ్మ నీతో ఎందుకు సంతకం పెట్టించుకుందో అన్న ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. అదేంటి సార్? పని వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి సంతకాలు తీసుకున్నానని చెప్పారు కదా. నువ్వు ఇంటికొచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా జీతం ఇచ్చి సైన్ చేయించుకున్నారా? లేదు. మరి ఎందుకు ఇప్పుడు సైన్ చేయించుకున్నట్టు? నా ఒక్కదానికి ఆ షరతు పెడితే ఎందుకు అని ఆలోచించేదాన్ని. కానీ నాతో పాటు కుక్కటేష్ అన్న కూడా సంతకం పెట్టాడు కదా. నువ్వు సంతకం పెట్టిన పేపర్లోనే కుకుటేష్ సైన్ చేశాడా? లేదు సార్, అన్న 2 పేపర్స్ మీద సంతకం పెట్టాడు. నాతో అన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఆవిడగారు నిజంగానే పని వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసమే సంతకాలు పెట్టించుంటే మరి విడివిడిగా సంతకాలు ఎందుకు పెట్టించుకున్నట్టు? ఏమో సార్, అవన్నీ నాకు తెలియవు. నీకు తెలియదని అమాయకురాల్లా చెప్తావు. అరే, ఇలాంటి సంతకాలు పెట్టేటప్పుడు నాకొక్క మాటైనా చెప్పాలని చెప్పానా లేదా? మరి ఎందుకు ఫోన్ చేయలేదు? మీరు బిజీగా ఉంటారని. నిలవేణి, నిన్ను సేవ్ చేసుకోవడం కంటే నాకు వేరే పని ఏముంటుంది? అన్ని విషయాల్లో తెలివిగా ఉంటావు, కొన్ని విషయాల్లో మాత్రం తెలివి తక్కువ దానిలా ప్రవర్తిస్తావు. కోప్పడకండి సార్. మా అమ్మ ఏం చేయమన్నా చేయొద్దని చెప్పానా లేదా? చెప్పారు. మరి నువ్వేం చేశావు? సర్లే, ఒక సంతకమే పెట్టావా? లేదు సార్, 5-6 పేపర్లలో సంతకాలు పెట్టాను. ఎంత పని చేసావు నిలవేణి. అయ్యో, ఏంటి సార్, నాకు లేని కంగారు మీకెందుకు? నీకెందుకుంటుంది? నువ్వు ఏ పనైనా సరే గుడ్డిగా చేసేస్తావు కదా. అదే నీలవేణి అని కేక వెయ్యగానే వస్తున్న అమ్మగారు అంటూ వెళ్తావు. సంతకాలు పెట్టమన్నా పెట్టేస్తావు, మంట పెట్టమన్నా పెట్టేస్తావు. మంటనా? అదే కిచెన్లో స్టవ్ వెలిగించి వంటలు చేస్తుంటావు కదా. సరే, ఇంతకీ నువ్వు ఏ పేపర్ మీద సంతకం పెట్టావు? అంటే ఏంటి సార్? నువ్వు సంతకం పెట్టిన ఆ పేపర్స్ ఎలా ఉన్నాయో అయినా చెప్తావా? సార్, ఆ పేపర్ తెలుపు కాదు, అలా అని పసుపు కాదు. పోయిన వారం ఆర్ఎస్ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న పేపర్లా ఉంటుంది. బాండ్ పేపర్? అలాంటిదే సార్. బాండ్ పేపర్స్ కింద గ్రీన్ కలర్ పేపర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా రాసుంది. చదివేంత టైం కూడా అమ్మగారు ఇవ్వలేదు. వెంటనే సంతకాలు పెట్టేశాను. గుడ్ మార్నింగ్ కాదంబరి. గుడ్ మార్నింగ్ అండి. పర్లేదు, నువ్వు చదువుకో. ఎప్పుడు వచ్చే వార్తలే, మీరే చెప్పాలి విశేషాలు. ఏముంటాయి, అంతా మామూలే. ఇవాళ త్వరగా లేచి ఫ్రెష్ అయినట్టున్నారు. తిథి ప్రకారం మంచి రోజు అన్నారు, అందుకే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాను. వెరీ గుడ్. నిలవేణి, నువ్వింకా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే ఇక్కడే టైం అయిపోతుంది. సార్, ఏ పనికైనా సరే అమ్మవారి అండుంటే మంచిది కదా సార్. నీలాంటి భక్తురాలికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావో చెప్తారా సార్? అన్ని వివరాలు చెప్తాను. ఇప్పుడు నిన్నెవరైనా ఇంట్లో వాళ్ళు అడిగినా గుడికి వెళ్తున్నావు అని చెప్పు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కని చెప్పకు. అయ్యో, అబద్ధం ఎలా చెప్పమంటారు సార్? నేను చెప్పలేదా? అలాగే చెప్పు. మా ఊళ్ళమ్మ తల్లి ముందు నిలబడి ఇలా మాట్లాడుకోవడం తప్పు సార్. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాస్త సక్సెస్ అయ్యేలా చూడమని అమ్మవారికి నేను కూడా దండం పెట్టుకుంటాను. ఓకేనా? మనతో పాటు మా డాడీ కూడా వస్తున్నారు.
నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎక్కువ ఆలోచించకుండా పద. అమ్మా, ఇవి మా దగ్గరుంటే రక్ష అని నీలవేణి చెప్తూ ఉంటుంది. అందుకే తీసుకెళ్తున్నానమ్మా. అటు ఇటు తిరిగే బదులు కూర్చోవచ్చు కదండి. జస్ట్ రిలాక్స్. అమ్మగారు, కాఫీ తీసుకుని రమ్మంటారా? ఏమొద్దు, తను అడగలేదు కదా. నాకు కాఫీ తాగాలనుందో లేదో కూడా మీ అయ్యగారే డిసైడ్ చేస్తున్నారు, చూసావా? డాడ్, ఇక్కడ అందరికీ సర్వీస్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది డాడీ. ఎక్కడికి వెళ్తున్నారు? అదేంటి, మాతో పాటు అయ్యగారు కూడా వస్తారని తారక్ సార్ చెప్పారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టుగా ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నారు. గుడికి వెళ్తున్నాం డాడీ. అట్నుంచటు ఆఫీసు కూడా వెళ్ళాలి. మీరు గుడికి వస్తున్నారా రారా? వెళ్ళాలి. మంచి రోజు అనేసి ఇందాకే మీ అమ్మతో మాట్లాడాను. వెళ్దాం పద కాదంబరి.